ఐబొమ్మ రవిను అరెస్ట్ చేశారు. విడాకులు తీసుకోవాల్సిన భార్య ఇచ్చిన టిప్ ఆఫ్ తో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే డీటైన్ చేశారంట. ఐబొమ్మ అంటే సినిమా గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. సినిమా ప్రొడ్యూసర్స్ కు, ఓటీటీ ప్లాట్ఫామ్ కు, సినిమా హీరోలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి రవి. ఫ్రీగా కొత్త కొత్త మూవీస్ ను రిలీజ్ చేసిన మోస్ట్ వాంటెడ్ పైరేట్. నిన్నటి వరకు ఐబొమ్మ కర్త, కర్మ, క్రియ అయిన రవి గురించి ఎవరికీ తెలిసి ఉండేది కాదు. అయితే ఇప్పుడు చాలా మందికి తెలుసు. రవికు చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండేది, హ్యాకింగ్ స్కిల్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. రవి తన లొకేషన్ ను హైడ్ చేయడానికి VPN ద్వారా ల్యాప్టాప్స్ ను ఓపెన్ చేసేవాడు. కరేబియన్ దీవుల్లో, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, యూరోప్ లోని వేరు దేశాల్లో ఉండేవాడు. ప్రాక్సీ సర్వర్స్ నే వాడేవాడు. మల్టిపుల్ వెబ్సైట్స్ ను వాడేవాడు. సిమ్ కార్డ్ ను అసలు వాడేవాడే కాదు, పబ్లిక్ వైఫై ను వాడుకునేవాడు. ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. బట్ ఎంత పెద్ద దొంగ అయినా ఒకే ఒక తప్పు ఎక్కడో చేసి ఉంటాడు. అయితే ఇక్కడ రవి ఎమోషనల్ తప్పు చేశాడు. రవి ప్రేమలో పడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, సెట్ అవ్వక విడాకులు తీసుకోవాలి అనుకున్నాడు. విడాకుల విషయం మీద ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ కు వచ్చాడు, అరెస్ట్ అయ్యాడు. ఇతని భార్య ఇతన్ని అరెస్ట్ చేయించింది. నీ పర్సనల్ ల్యాప్టాప్, కంప్యూటర్ ఇది నాదేనని ఎవరు చెప్పారు? నీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఎంత పని చేసావమ్మా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇతని దగ్గర ఉన్న HD ప్రింట్స్, హార్డ్ డిస్క్, 3 కోట్ల క్యాష్ ను సీజ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల ప్రొడ్యూసర్స్ ద్వారా దాదాపు 40 కేసెస్ ఈయనపై నమోదై ఉన్నాయి. సైబరాబాద్ పోలీసులకు ఇతను మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు. ఇతని వల్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్స్ కోట్లలో నష్టపోయారు. దాదాపు 24,000 కోట్లు నష్టపోయారంట. అయితే ఐబొమ్మ రవి ఇస్తున్న క్లారిఫికేషన్, సినిమా హీరోలు కోట్లలో రెమ్యునరేషన్ ను పెంచేశారు. ఫారెన్ లో సాంగ్స్ ను షూట్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్ లో హీరో, డైరెక్టర్ వీళ్ళకే ఎక్కువ మోతాదులో బడ్జెట్ ఖర్చు అవుతుంది. మిగతా టెక్నీషియన్స్ కు చాలా అంటే చాలా తక్కువ డబ్బు ఖర్చు అవుతోంది. సినిమా బడ్జెట్ ను ఓవర్ గా పెంచేశారు. దీన్ని జస్టిఫై చేయడానికి టికెట్ ప్రైజెస్ ను పెంచుకుంటున్నారు. ఈ మాఫియాకు వ్యతిరేకంగా తిరగబడుతున్నాను అని ఐబొమ్మ రవి అంటున్నాడు. ప్రజలకు ఫ్రీగా సినిమా రిలీజ్ చేసి సంఘసేవ చేస్తున్నాను, దిస్ ఈజ్ అన్ సోషల్ సర్వీస్ అని ఐబొమ్మ రవి అంటున్నాడు. ఐబొమ్మ రవి హీరోనా, విలనా అనేది మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఎంతో డీటెయిలింగ్ ఉంటుంది. మిగతా ఛానల్స్ లో లేని ఎన్నో టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. ఐబొమ్మ రవి ఎలా ఫిల్మ్స్ ను హ్యాక్ చేశాడు, ఎక్కడ పోస్ట్ చేసేవాడు, ఎలా డబ్బు సంపాదించేవాడు, ఇతన్ని ఎందుకు ఇన్ని రోజులు పట్టుకోలేకపోయారు, ఆఖరికి ఎలా పట్టుకున్నారు అనే అన్ని విషయాలు చెప్పే ముందు కేవలం మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. ఐబొమ్మ రవి టెక్నాలజీను తప్పుడు పనికి వాడి అరెస్ట్ అయ్యాడు. అయితే టెక్నాలజీను మంచి పనికి వాడితే రవిలాగా అరెస్ట్ కాకుండా రివార్డు పొందగలరు, కెరియర్ లో గ్రో అవ్వగలరు. ఐబొమ్మ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది అంటే అది ఇయర్ 2019-20 మధ్యకాలం. టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్స్ చాలా మంది మొబైల్స్ లో ఉన్న సమయం అది. రవి ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్ ను అప్పుడే స్థాపించాడు. న్యూ మూవీస్, డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయిన రోజే టెలిగ్రామ్ లో ఐబొమ్మ వెబ్సైట్స్ లో పెట్టేవాడు. కొన్ని మూవీస్ అయితే రిలీజ్ కాకముందే ఐబొమ్మలో రిలీజ్ అయిపోయేవి. ఇతని పైరేటెడ్ వీడియోస్ సింగిల్ ఫోల్డర్ లో ఉండేవి. మొబైల్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్ ఉండేది, అంటే మొబైల్స్ లో కూడా ఈజీగా డౌన్లోడ్ చేసే విధంగా ఉండేది. ఫైల్ సైజ్ కేవలం 400 నుండి 700 MB మాత్రమే ఉండేది కాబట్టి ఈజీగా డౌన్లోడ్ చేసుకునేవారు. మొబైల్లోనే మూవీస్ ను చూసుకునేవారు. 2021లో ఐబొమ్మ చాలా ఫేమస్ అయిపోయింది. టెలిగ్రామ్ లో అన్ని కొత్త మూవీస్ లింక్స్ వచ్చేసేవి. సైబరాబాద్ పోలీసులకు దొరకకుండా ఐబొమ్మ .com, .im, .org, ఇలా వేరు డొమైన్ నేమ్స్ మార్చుకుంటూ ఐబొమ్మ ఎవ్వరికీ దొరకకుండా పనిచేసింది. ఐబొమ్మ .com ను బ్యాన్ చేస్తే ఐబొమ్మ .in వస్తుంది. .in ను బ్యాన్ చేస్తే OI వచ్చేసేది. ఇలా మిర్రర్ డొమైన్స్ వచ్చేసేవి. 2022లో ఐబొమ్మ ఇంటర్నేషనల్ కు వెళ్ళింది. ఫ్రాన్స్, జర్మనీ, కరేబియన్ దీవులు, ఫారెన్ దేశాల నుండి మూవీస్ ను అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. వెబ్ సిరీస్, హిందీ, తెలుగు మూవీస్, ఇలా అన్ని మూవీస్ ను కవర్ చేశారు. ఇయర్ 2023లో ఎప్పుడైతే మూవీ బడ్జెట్ పెరిగి టికెట్ ధరలు పెరిగిపోయాయో, ప్రీ రిలీజ్ ఫ్యాన్ షోస్ అని చెప్పి 100లో ఉన్న టికెట్ రేట్స్ ను వేలల్లో చేశారు. ఆ టైంలో ఐబొమ్మ 4K పైరసీ సినిమాతో నెట్ లో పెట్టడం మొదలుపెట్టింది. స్లోగా ఐబొమ్మ క్రైమ్ బిజినెస్ నుండి బ్రాండ్ గా మారింది. ఐబొమ్మకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ముఖ్యంగా స్టూడెంట్స్ లో ఐబొమ్మ పైన చాలా క్రేజ్ పెరిగిపోయింది. ఐఎమ్ షూర్ మన ఛానల్ చూసే వ్యూవర్స్ లో కూడా ఐబొమ్మ రవికు ఫ్యాన్స్ ఉండే ఉంటారు. దేశవ్యాప్తంగా సైబరాబాద్ పోలీసులు యాక్టివేట్ అయ్యారు.
తెలంగాణ సైబర్ పోలీసులకు తెలుగు ప్రొడ్యూసర్స్ ద్వారా కంప్లైంట్స్ నమోదయ్యాయి. పైరసీ కారణంగానే మేము నష్టపోతున్నాము, పైరసీ మమ్మల్ని చంపేస్తుంది అని వేడుకున్నారు. ఐబొమ్మ కారణంగానే 24,000 కోట్లు నష్టపోయారు. చిరంజీవి గారు, నాగార్జున గారు, నాగ చైతన్య, మహేష్ బాబు గారు ఇలా పెద్ద పెద్ద హీరోలు ఐబొమ్మకు వ్యతిరేకంగా కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇయర్ 2023లో ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ పైరసీను అంతం చేయాలి అని చెప్పి సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. దాదాపు 40 కంప్లైంట్స్ నమోదయ్యాయి. వీరి యొక్క యాక్షన్స్ కు కౌంటర్ ఇవ్వడానికి ఐబొమ్మ ద్వారా ఒక అఫీషియల్ లెటర్ అనేది రిలీజ్ అయింది. ఆ లెటర్ లో ఏముంది అంటే యాక్టర్స్ యొక్క హై ఫీ, ఫారెన్ షూటింగ్, హై బడ్జెట్, స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ ను జత చేసి మూవీస్ ను తీయడం మానేయండి. ఇలా మూవీస్ తీస్తే బడ్జెట్ పెరుగుతుంది. దాన్ని జస్టిఫై చేయడానికి ప్రజలను కట్టు బానిసల్ని చేసి టికెట్ ప్రైజెస్ ను పెంచుతున్నారు. ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారు. టికెట్ ప్రైస్ పెంచితే నెట్ లో మూవీస్ రిలీజ్ అవుతాయి అని వార్నింగ్ ఇచ్చింది ఐబొమ్మ. బడ్జెట్ తగ్గించి తక్కువ టికెట్ రేట్స్ పెడితే అందరూ మూవీస్ థియేటర్లోనే చూస్తారు, పైరసీ వీడియోస్ చేయరు. మీ టికెట్ ప్రైసెస్ హైగా ఉన్నాయి కాబట్టే పైరసీ వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి ఐబొమ్మ అందరికీ వార్నింగ్ ఇచ్చింది. మే 2025లో ఇష్యూ సైబరాబాద్ పోలీస్ యొక్క హై కమాండ్ వరకు వెళ్ళింది. కేసును నమోదు చేశారు. దీంతో ఐబొమ్మ రవి ఇంకొక లెటర్ ద్వారా సైబరాబాద్ పోలీసులను హెచ్చరించాడు. మీ యొక్క ఫోన్ నంబర్స్ ను రిలీజ్ చేస్తాము, మమ్మల్ని టార్గెట్ చేస్తే సైబరాబాద్ పోలీసులనే టార్గెట్ చేస్తాము, సీక్రెట్ డేటాను రిలీజ్ చేస్తాము అని హెచ్చరించాడు. ప్రొడ్యూసర్లను కూడా హెచ్చరించాడు. ప్రొడ్యూసర్లు కనుక మా పైన యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే సినిమాలో ఉన్న ప్రొడ్యూసర్స్ యొక్క సీక్రెట్ డీటెయిల్స్ ను కూడా లీక్ చేస్తాము అని, నన్ను దమ్ముంటే పట్టుకోండి అని ఐబొమ్మ రవి వార్నింగ్ ఇచ్చాడు. సైబరాబాద్ పోలీసులకు రవి ఛాలెంజ్ విసిరాడు. ఇక్కడ నుండి ఒక సైబర్ పైరసీ కాన్ఫ్లిక్ట్ అనేది పర్సనల్ గా మారిపోయింది. మాకే సవాలు విసురుతావా, మాకే ఛాలెంజ్ చేస్తావా అని చెప్పి సైబరాబాద్ పోలీసులు దీన్ని పర్సనల్ గా తీసుకున్నారు. సామధాన దండ భేద సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మపై కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టింది జూన్ 2025లో. అన్ని మేజర్ లింక్స్ ను యాక్టివేట్ చేశారు. డే అండ్ నైట్ పనిచేశారు. అడల్ట్ సైట్స్, బెట్టింగ్ యాప్స్, పైరసీ మాఫియా, ఈ విధంగా మొత్తం నెట్వర్క్ పై క్రాక్ డౌన్ ను మొదలుపెట్టి ఈ విషయంలో సైబరాబాద్ పోలీసులకు సెల్యూట్ చేయాలి. వాట్ ఎవర్. ఐబొమ్మ రవి పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఫ్రాన్స్, నెదర్లాండ్స్, సింగపూర్, రొమానియా, కరేబియన్ దీవులు ఇలా వేరు దేశాల నుండి లొకేషన్స్ ను మార్చుకుంటూ ఎవరూ ట్రాక్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మ రవి యొక్క ట్రావెల్ ప్యాటర్న్, లాగిన్ టైమింగ్స్ ను, విపిఎన్ లొకేషన్స్ ను, క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ ను ఇలా అన్నిటినీ ట్రాక్ చేశారు. ఫైనల్లీ 29th సెప్టెంబర్ రోజు ఐబొమ్మలో పనిచేసే 5 మందిని అరెస్ట్ చేశారు. ఈ 5 మంది గ్యాంగ్ మెంబర్స్ లో ఒకడు అశ్వనీ కుమార్. ఇతని ఏజ్ 21, బీహార్ కు చెందినవాడు. ఇతను హ్యాకింగ్ చేసేవాడు. కంపెనీ సర్వర్స్ ను హెచ్డి ప్రింట్స్ గా మార్చి కొత్త ప్రింట్స్ ను రిలీజ్ చేసేవాడు. సెకండ్ వ్యక్తి సైరల్ ఇన్ఫాంట్ రాజ్. ఇతనికి 32 ఏళ్లు, తమిళనాడుకు చెందినవాడు. ఇతను ఓవర్సీస్ సర్వర్స్ ను మేనేజ్ చేసేవాడు. అంటే ఓవర్సీస్ సర్వర్స్ ద్వారా మూవీస్ ను రిలీజ్ చేసేవాడు. మూడో వ్యక్తి జనకిరణ్ కుమార్. ఇతను హైదరాబాద్ కు చెందిన 29 ఏళ్ల కుర్రాడు. యాక్చువల్లీ ఇతను థియేటర్స్ కు వెళ్లి స్పై కెమెరా లేదా సీక్రెట్ కెమెరా ద్వారా షెట్ లో కెమెరా పెట్టుకుని మూవీస్ ను రికార్డ్ చేసి ఐబొమ్మ రవికు పంపేవాడు. నాలుగో వ్యక్తి సుధాకరన్. ఇతనికి 31 ఇయర్స్, తమిళనాడుకు చెందినవాడు. ఇతను కూడా క్యామ్ రికార్డింగ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఐదో వ్యక్తి అర్సనల్ అహ్మద్. ఇతను పైరేటెడ్ కాంటెంట్ ను టెలిగ్రామ్ వంటి సైట్స్ కు షేర్ చేసేవాడు. ఇలా ఈ 5 మందిని పట్టుకున్న తర్వాత రవిపై నిఘా పెరిగింది. ఈ మధ్యలోనే రవి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, భార్యతో గొడవ పడ్డాడు, భార్యతో విడాకులు తీసుకోవాలి అనుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో ఐబొమ్మ రవి తన భార్యతో తాను చేస్తున్న పైరసీ గురించి చెప్పినట్లున్నాడు, లేదా ఒక హింట్ ఇచ్చినట్లున్నాడు. భార్యకు ఇతను చేసే పైరసీ కార్యక్రమాలన్నీ తెలిసిపోయాయి. సేమ్ ఫ్యామిలీ ఇష్యూస్. విడాకులు తీసుకోవాలి అనుకున్నారు. భార్య హైదరాబాద్కు వచ్చేసింది, రవి ఫ్రాన్స్లోనే ఉన్నాడు. సో ఈ విధంగా ఆన్లైన్లో వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు, ఎలా విడాకులు తీసుకోవాలి, ఎలా కోర్ట్స్ను ఆశ్రయించాలి అని. మ్యూచువల్గానే విడాకులు తీసుకోవాలి అనుకున్నారు. సో ఈ ప్రాసెస్లోనే రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఈ భార్యనే రమ్మని చెప్పింది. కోర్టు ప్రొసీజర్స్ ఉన్నాయి, రండి, వచ్చిన తర్వాత సిగ్నేచర్స్ పెట్టాలి అని చెప్పి రప్పించింది. పోలీసుల దగ్గరకు వెళ్ళి ఇలా నెట్వర్క్ ను నడుపుతున్నాడు, ఇంత డబ్బును సంపాదించాడు అని చెప్పి అన్ని డీటెయిల్స్ ను ఇచ్చేసింది. ఫలానా ఫ్లైట్ నుండి వస్తున్నాడు అనే డీటెయిల్స్ కూడా ఇచ్చేసింది. దీంతో పోలీసులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే మాటు వేశారు. ఇతన్ని ఎయిర్పోర్ట్ లోనే డీటెయిన్ చేశారు. కుక్కట్పల్లి ఇంట్లో దాదాపు 3 కోట్లను సీజ్ చేశారు. హెచ్డి ప్రింట్ అండ్ హార్డ్ డిస్క్లను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. విచారణ జరుగుతోంది. అయితే ఐబొమ్మ రవి ఎలా మూవీస్ ను హ్యాక్ చేసేవాడు, సినిమా రిలీజ్ కాకముందే ఎలా అప్లోడ్ చేసేవాడు అంటే, ఇంతకు ముందు పాతకాలంలో ఫిల్మ్స్ అనేవి రీల్స్ లో తీసేవారు, పెద్ద రీల్స్ లో తీసేవారు.
ఆ రీల్స్ను థియేటర్లో ప్లే చేసేవారు. అప్పట్లో బొమ్మ చూడాలి అంటే రీల్ రావాల్సిందే. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో పెద్ద పెద్ద ఐమాక్స్, ఐనాక్స్ వంటి థియేటర్స్లో, డిజిటల్ థియేటర్స్లో డిజిటల్ సినిమా ప్యాకేజ్ DCP వస్తోంది. ఇందులో ఆడియో, వీడియో, సబ్ టైటిల్స్ ఇవన్నీ ఒక ఫోల్డర్లోనే ఉంటాయి. ఈ ప్యాకేజ్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఎలాగైతే ల్యాప్టాప్లో మూవీను ప్లే చేస్తామో సేమ్ అలాగే సినిమాలో కూడా మూవీను ఓపెన్ చేసి, ఫోల్డర్స్ను ఓపెన్ చేసి మూవీను ప్లే చేస్తారు అనమాట. ఐబొమ్మ రవి ఏం చేశాడు అంటే ఈ లూప్ హోల్ను పట్టుకున్నాడు. DCP ఫోల్డర్కు ఉన్న వీక్ పాస్వర్డ్స్ను హ్యాక్ చేయడం మొదలుపెట్టాడు. నార్మల్లీ సినిమా థియేటర్స్లో క్రిటికల్, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేవి ఏవి ఉండవు. జనరల్ పాస్వర్డ్సే ఉంటాయి. 001, 992 ఇలా జనరల్ పాస్వర్డ్సే ఉంటాయి. ఇలాంటి వీక్ పాస్వర్డ్స్ను రవి లాంటి టెక్నికల్ సావీ, మంచి టెక్నాలజికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈజీగా హ్యాక్ చేయగలడు. సో జనరలీ వైఫై పాస్వర్డ్స్ను కూడా హ్యాక్ చేసే టెక్నాలజీస్ ఉన్నాయి, యాప్స్ కూడా ఉన్నాయి. సో ఎలా హ్యాక్ చేస్తారో అని నేను ఈ ప్లాట్ఫామ్లో చెప్పలేను. సెకండ్ మెథడ్ ఏంటి అంటే సినిమా షూటింగ్ సమయంలో ఎడిటింగ్ కోసం, మ్యూజిక్ కోసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఈ మూవీ యొక్క ఫుటేజెస్ను OneDrive లేదా గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేస్తారు కదా, ఆ స్టోరేజ్ డేటాను కూడా ఇతను హ్యాక్ చేసేవాడు. లేదా మూవీలో వర్క్ చేసే కొంతమంది డిజైనర్స్, ఎడిటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కింద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, చిన్న పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంత డబ్బిచ్చి ఆ ఫోల్డర్స్ను తీసుకునేవాడు, దొంగలించేవాడు అన్నమాట. థర్డ్ మెథడ్ ఏంటి అంటే జనకుమార్, సుదర్శన్ వీరి యొక్క టీం మెంబర్స్ థియేటర్స్కు వెళ్ళి షట్లో కెమెరా పెట్టుకొని మూవీ తీసి రికార్డ్ చేసి పంపేవారు. ఇతనేం చేసేవాడు, ఆ మూవీస్ను ఫారెన్ యొక్క సర్వర్స్లో అంటే ఫ్రాన్స్ యొక్క సర్వర్లో పబ్లిక్ వైఫైను వాడి ప్రాక్సీ సర్వర్స్ ద్వారా వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు. ఆ సర్వర్స్ను ఇండియాలో ఉన్న సైబరాబాద్ పోలీసులు ట్రాక్ చేయలేరు, ఎందుకంటే ఇది ఫారెన్ సర్వర్ కాబట్టి. ఫ్రాన్స్ ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి పలానా సర్వర్లో ఒక మూవీ రిలీజ్ అయింది, ఆ సర్వర్ డీటెయిల్స్ ఇవ్వండి, ఆ పలానా ల్యాప్టాప్కి ఒక డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఫ్రాన్స్ యొక్క లోకల్స్ లా ప్రకారం అటువంటి డీటెయిల్స్ను ఎవరు షేర్ చేయలేరు. ఎందుకు షేర్ చేయలేరు అంటే ఐబొమ్మ వెబ్సైట్ అనేది ఫారెన్లో ప్లే అవుతోంది. దాన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసి మనం దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో పాపప్ యాడ్స్ అనేవి ఉంటాయి. ఈ యాడ్స్ను క్లిక్ చేస్తే డబ్బుల్లో అఫిలియేటెడ్ అమౌంట్ అనేది ఫ్రాన్స్ దేశానికి వెళ్తుంది. ఉదాహరణకు వారణాసి సినిమా ఉంది, కొత్త ఫిలిం. ఈ ఫిలిం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. దీన్ని రీరికార్డ్ చేయడానికి లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడానికి ఎడిటర్స్ రూమ్కు లేదా మ్యూజిక్ డైరెక్టర్ ఆఫీస్కు పంపుతారు. ఆ ఆఫీస్లోనే ఉన్న కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఐబొమ్మ రవి దగ్గర డబ్బులు ఇప్పించుకొని ఈ యొక్క ఫుటేజెస్ను రవికు లీక్ చేస్తారు. ఈ ఫుటేజెస్ను 4K లేదా 8K ఫుటేజ్ను కంప్రెస్ చేసి తక్కువ MBలో రవి ఏం చేస్తాడు, ఫ్రాన్స్లో ఉన్న సర్వర్స్లో అప్లోడ్ చేస్తాడు. ప్రాక్సీ సర్వర్స్ ద్వారా లేదా పబ్లిక్ వైఫైలో అప్లోడ్ చేస్తాడు. అప్లోడ్ చేసిన వెంటనే దీన్ని ఇండియాలో ఉన్న ఐబొమ్మ ఆపరేటర్స్ టెలిగ్రామ్లో షేర్ చేస్తారు అన్నమాట. హైదరాబాద్లో ఉన్న పోలీసులు ఫ్రాన్స్లో ఉన్న సర్వర్స్ను పట్టుకోలేరు. సో ఈ విధంగా ఇతను తప్పించుకుంటున్నాడు. ఇతను ఇండియాలో లేడు, ఇండియాలో అప్లోడ్ చేయడం లేదు. ఒకవేళ ఇండియాలో అప్లోడ్ చేస్తే ఈజీగా ఇతన్ని కనుక్కోవచ్చు. సో ఐబొమ్మ రవి ఎలా డబ్బులు సంపాదిస్తున్నాడు, ఫ్రీగానే వీడియోస్ను, సినిమాస్ను రిలీజ్ చేస్తున్నాడు కదా, ఇతనికి ఏంటి లాభం అంటే ఇతను డబ్బులు సంపాదిస్తున్నాడు. అది ఎలా అంటే ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్ సర్వర్లో ఇతను అప్లోడ్ చేస్తున్నాడు. మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేసే సమయంలో పాపప్ యాడ్స్, అడల్ట్ యాడ్స్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాడ్స్ అనేవి అక్కడ పాపప్ అవుతూ ఉంటాయి. ఆ యాడ్స్ పైన మనం క్లిక్ చేసినప్పుడల్లా కొంత డబ్బు ఐబొమ్మ రవికు వెళ్తుంది, ఫ్రాన్స్ యొక్క ప్రభుత్వానికి అఫిలియేటెడ్గా కొంత డబ్బు వెళ్తుంది అన్నమాట. వన్స్ ఒక కొత్త సినిమా వచ్చింది, వారణాసి సినిమా వచ్చింది, టికెట్స్ దొరకలేదు, చాలా మంది ఐబొమ్మకు వెళ్తారు. అక్కడ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఉదాహరణకు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మనలో చాలా మంది ఏం చేస్తారు, HD రవి ఛానల్ నుండి వీడియో తప్పకుండా రిలీజ్ అయి ఉంటుంది అని నా ఛానల్కు వెళ్తారు. నా ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు క్లిక్ చేసినప్పుడు యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ను మీరు క్లిక్ చేస్తే కొంత డబ్బు నాకు వస్తుంది, కొంత డబ్బు యూట్యూబ్కు వెళ్తుంది. సేమ్ అలాగే ఐబొమ్మ రవికు కొంత డబ్బు వస్తుంది, అఫిలియేటెడ్గా యూరోప్, కరేబియన్ దేశాలకు కూడా కొంత డబ్బు వెళ్తుంది. కాబట్టి అఫిలియేటెడ్ మార్కెటింగ్ ద్వారా తమకు లాభం వస్తోంది. కాబట్టి ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలు సైబరాబాద్, తెలంగాణ పోలీసులకు హెల్ప్ చేయలేదు. చాలా సింపుల్. కుకీస్, డివైస్ ID, IP అడ్రస్, బ్రౌజింగ్ హ్యాబిట్స్ ఇలా యూజర్ డేటాను సెల్ చేసి యాడ్ నెట్వర్క్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తాడు. ఒక నార్మల్ పైరసీ కంపెనీ నెల 10 నుండి 30 లక్షలు సంపాదిస్తుంది. అయితే తెలుగు ప్రజలకు సినిమా గురించి చాలా క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇతను హిందీ సినిమాలను కూడా రిలీజ్ చేస్తాడు. కాబట్టి మేబీ ఇతని ఆదాయం లక్షలు లేదా కోట్లలో కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. ఇతన్ని చాలామంది హీరో అంటున్నారు, చాలామంది విలన్ అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఐబొమ్మ రవి ద్వారా ఎన్నో లింక్స్ బయటపడతాయి.
టెలిగ్రామ్ యొక్క మాఫియా దొరుకుతుంది. బెట్టింగ్ అండ్ అడల్ట్ మాఫియా కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇతను క్రిప్టో కరెన్సీ ద్వారా ఏదైనా వ్యాపారం చేశాడు, ఆ క్రిప్టో లింక్స్ ఏవైనా ఉన్నాయా అనే దాని గురించి కూడా ఎన్నో క్లూస్ అనేవి బయటకు వస్తాయి. ఐబొమ్మ రవి అనేది ఒక అసెట్ లాంటి వాడు. ఇతన్ని సరిగ్గా విచారించి నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఇతన్ని పాజిటివ్గా వాడాలి అనుకుంటే వాడుకోవచ్చు. బట్ నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.